రాజేష్ అని పేరు పెట్టుకున్న వారికి ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవదు. వారికి అన్ని కష్టాలు, నష్టాలే. ఒక్కసారి ఈ ఫజిల్ ద్వారా రాజేష్ అనే పేరు గురించి విశ్లేషణ చూసుకుందాం. ఆర్ఏజేఈఎస్హెచ్. ఆర్ అంటే వాల్యూ 2, ఏ అంటే 1, జే అంటే 1, ఈ అంటే 5, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5. ఇది చాలియన్ సిస్టమ్ ప్రకారం మనం ఈ 9 గడుల దాంట్లో ఈ వాల్యూస్ గనుక చూసుకున్నట్టయితే వారికి ఏ రకంగా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. ఈ 6 అంటే 2, 2 అంటే ఇక్కడ 2 గనుక చూసుకున్నట్టయితే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఏ చూసుకున్నట్టయితే 1 దీని వాల్యూ. 1 అంటే మనకు వివాహం. ఈ రాజేష్ అనే అతనికి వివాహాలు జరుగుతాయి. ఈ ఈయన గనుక చూసుకున్నట్టయితే 5 సొంత గృహం. వీరు ఇల్లు కట్టుకునే పరిస్థితులు అత్యద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా ఎస్ అంటే 3, 3 అంటే రిలేషన్‌షిప్. వీరు అందరితో రిలేషన్‌షిప్‌లో బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు గనుక మనం చూసుకున్నట్టయితే ఈ వాల్యూస్ 1, 2, 3, 5 వచ్చాయి. ఈ 4 ఇది ఫిల్ కాలేదు. ఈ 4వ నంబరు ఈ వాల్యూ. కాబట్టి ఈ 4వ నంబర్‌ని గనుక చూసుకుంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎంత కష్టపడి సంపాదించినా నిలవదు. ఏ వ్యాపారంలో చూసుకున్నా కూడా నష్టాలొస్తూ ఉంటాయి. అదేవిధంగా 6వ నంబరు. ఈ 6వ నంబర్‌ని గనుక చూసుకున్నట్టయితే చదువు విషయంలో వీళ్ళు ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ ఏం ఫలితం ఉండదు. అదేవిధంగా 7వ నంబరు. 7వ నంబర్ వ్యాపారం. ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేటు, హోటల్ బిజినెస్, ఫుడ్‌కు సంబంధించిన అట్లాంటి వ్యాపారాలు చేస్తుంటారు. అనేక నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా 8వ నంబరు. ఈ 8వ నంబర్‌ని గనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం. ఎక్కువగా ఆరోగ్య విషయంలో వీరికి అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 9 ఈ 9వ నంబర్‌ను గనుక చూసుకుంటే విదేశీ ప్రయాణం. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు. కానీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. ఒకవేళ పోయిన వారికి కూడా అక్కడ ఏం ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు గనుక రాజేష్ అని పేరు పెట్టుకొని మీకు గనుక ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ పేరులో సంఖ్యాబలం పెంచి మీ సమస్యలు మొత్తం